ఒకరోజు రాజు, మీరా తమ తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఆలయ గర్భగుడి దగ్గర గంటలు మ్రోగుతుండగా పూల సువాసనతో వాతావరణం నిండిపోయింది. అక్కడ వారు గమనించారు, ప్రతివారు దేవుడికి కొబ్బరి మరియు అరటిపండ్లునే సమర్పిస్తున్నారు. మీరా తన అమ్మ చేతిని పట్టుకుని మెల్లగా అడిగింది, అమ్మా, ఎందుకు ప్రతిరోజు దేవుడికి కొబ్బరి అరటిపండ్లు మాత్రమే ఇస్తారు? మామిడి లేదా ఇంకా ఏమైనా ఎందుకు కాదు? ఆ మాటలు విన్న పూజారి చిరునవ్వు చిందించాడు. అదొక మంచి ప్రశ్న బంగారు పిల్లలు. మీరు వినాలనుకుంటే చిన్న కథ చెప్తాను అన్నాడు. పూజారి ఒక కొబ్బరి పట్టుకొని చూపించాడు. ఇది శ్రీఫలం, దేవుని ఫలం. దీని గట్టి తొక్క మన అహంకారం లాంటిది. దానిని విరిచినప్పుడు లోపల పసుపు లేకుండా స్వచ్ఛమైన తెల్లగుజ్జు ఉంటుంది. అది మన హృదయం లాంటిది, ప్రేమ, భక్తితో నిండినది. కొబ్బరిలో విత్తనం ఉండదు, అందుకే ఇది పవిత్రంగా, స్వయంభువుగా భావిస్తారు. దీన్ని సమర్పించడం అంటే మన అహంకారాన్ని వదిలి పవిత్రమైన మనసును దేవునికి సమర్పించినట్టే. తరువాత పూజారి ఒక అరటిపండు చూపించాడు. అరటి ప్రత్యేకమైనది. దీని ప్రతి భాగం ఉపయోగకరమే. పండు, ఆకులు, కాండం, పువ్వు అన్నీ. ఇంకా ఇది విత్తనాల ద్వారా కాకుండా వేరు నుంచి కొత్త మొక్కలు పుడుతూనే ఉంటుంది. అందుకే ఇది ఎల్లప్పుడూ ఇచ్చే దైవానుగ్రహంకు ప్రతీక. మీరా కళ్ళల్లో వెలుగు మెరిసింది. అంటే దేవునికి కొబ్బరి అరటిపండ్లు ఇస్తే మనం నిజానికి మన ప్రేమ, పవిత్రత, కృతజ్ఞతలనే ఇస్తున్నట్టేనా? పూజారి సంతోషంగా తల ఊపాడు. అవును బంగారం, దేవుడు చూస్తాడు మన హృదయాన్ని, పండ్లను కాదు. ఆలయం నుంచి బయటికి వస్తూ రాజు, మీరా తమ అమ్మ చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఇప్పుడు వారికి కొబ్బరి, అరటిపండ్లు కేవలం పండ్లు కాదు, భక్తి, పవిత్రత, అంతులేని దైవానుగ్రహానికి ప్రతీకలుగా మారాయి.